వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్? చూడండి, ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే సార్ ఇట్స్ క్యాజువల్, అవును రైట్? అవును హాయ్, వాట్స్ గోయింగ్ ఆన్, ఇలా మనం అంటే అది ఇన్ఫార్మల్. అది ఇన్ఫార్మల్గా ఏది వాడినా ఓకే, ఇట్ యాక్సెప్టెడ్. బట్ రిటర్న్ ఇంగ్లీష్ ఏంటంటే మోస్ట్లీ చూసాం న్యూస్ పేపర్, ఇప్పుడే మేము చెప్పాం కదా న్యూస్ పేపర్. సో మోస్ట్లీ ఆ న్యూస్ పేపర్లో ఏముంటుందంటే ప్యాసివ్లోనే ఉంటుంది. అది టూ డైడ్ ఇన్ అన్ యాక్సిడెంట్. టైం అక్కడ ప్లేస్ ఉండదు, అక్కడ కాలంలో ప్లేస్ ఉండదు కాబట్టి టూ డైడ్ అంటున్నాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మళ్ళీ, 2 people died in an accident, right, by a lorry. 1 man was electrocuted. సో అదే మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనుకున్నామండి. ఏ మ్యాన్ కిల్డ్ ఏ ర్యాట్ అంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్. సో ఏ ర్యాట్ వాజ్ కిల్డ్ బై మ్యాన్ అన్నాం కదా. సో అక్కడ మోస్ట్లీ రిటర్న్ ఇంగ్లీష్ ఏంటంటే జనరల్గా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము ప్రొఫైల్ రైటింగ్ కానీ, లేదంటే డాక్యుమెంట్స్ కానీ, లేదంటే మెసేజెస్ కానీ, ఈమెయిల్స్ కానీ, ఇవన్నీ రిటర్న్ ఇంగ్లీష్.